హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. ఇప్పుడు మనము వెజిటేబుల్ స్వీట్ చేద్దామండి. వెజిటేబుల్ బర్ఫీలు అనమాట. ఆ బర్ఫీలా ఏంటబ్బా అనుకుంటున్నారా? ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఎలా చేయాలో చూసేద్దాము. నేను 2 క్యారెట్, 2 ఆలు, 1 బీట్రూట్ తీసుకున్నాను చిన్నది. అన్ని బాగా పీల్ తీసేసి వాష్ చేసుకొని తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి నెయ్యి వేసుకుందాము. ఎందుకంటే వాటిని వేయించడానికి సరిపడా నెయ్యి వేసుకుందాం. 1 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ అయితే కొంచెం బాగా ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెయ్యి చూడండి గడ్డగట్టింది, ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. ఇప్పుడు మొత్తం కరిగిపోయిన తర్వాత మొత్తం 3 ఆలు తురుము, బీట్రూట్ తురుము, తర్వాత క్యారెట్ తురుము అన్నీ అందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేద్దాం. మనము కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రై చేసేస్తే స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకుందాం, ఒక 5 నిమిషాల పాటు. చాలా బాగుందండి టేస్ట్ మాత్రము. హల్వా అనుకుంటున్నారేమో, కాదు, ఇది కొంచెం డిఫరెంట్. మరి ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. మొత్తం మిక్సీ పట్టేసేయాలి దాన్ని. చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ మాత్రం ఉంటే సరిపోద్ది. చూడండి, మరీ ఫైన్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మరీ బరకగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు మిల్క్ అండి. చూడండి పాలు బాగా మరుగుతున్నాయి కదా, పొంగొస్తుంది కదా. ఇప్పుడు మనము క్యారెట్ అది పేస్ట్ అంతా ఆడించి పెట్టుకున్నాం కదా మిక్సీలో, దాన్ని ఇందులోకి వేసేద్దాం. అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుదాము. మరి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆ కప్పు పాలల్లో ఆ మిశ్రమం అంతా కొంచెం బాగా ఉడికి దగ్గర అయితే చాలు. చిన్న మంట మీద చేయండి, బాగా ఉంటుంది. మీకు చాలా గట్టిగా ఉందనుకోండి, కొన్ని పాలైనా పోసుకోవచ్చు. పాలు లేవన్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి బాగా గట్టిగా అయిపోయింది కదా, దగ్గరగా అయింది. పాలల్లో ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుంది. స్టవ్ ఆపేసి ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు వేసుకుందాం. వేసి ఒక్కసారి మరి కలిపేసుకుందాము. కలిపి దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని 1 కప్పు పాలు వేసాం కదా, 1 కప్పుతో అయితే క్యారెట్ పేస్ట్ వేసాము. అదే కప్పుతో షుగర్ తీసుకోండి. నేను 1.5 కప్పు తీసుకున్నాను. కొంచెం షుగర్ ఎక్కువ తీసుకున్నాను నేను. మీరు కావాలంటే 1 కప్పు వేసుకొని కొంచెం వేసుకోండి, మరి చాలు. మొత్తం అంతా మెల్ట్ అయిపోవాలి షుగర్ అంతా. కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ అవసరం లేదండి. నేను ఎక్కువ వాటర్ వేసాను కాబట్టి మీరు తక్కువ వేసుకోండి. వాటర్ వేసుకొని షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఈ మొత్తం మనం మిశ్రమం పాలలో ఉడికించి పెట్టుకున్నాం కదా, క్యారెట్ అది మిశ్రమము, అదంతా వేసి బాగా దగ్గరగా అయ్యే వరకు చూడండి. పేస్ట్ బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు అంతా ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని నెయ్యి అప్లై చేసుకొని మొత్తం అంతా వేసేసి స్ప్రెడ్ చేసేసి ఇలా కొబ్బరి తురుము పైన చల్లుకుంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇప్పుడు మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనము కట్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకొని, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.